యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబంతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మీరు మీ ఆప్తులందరితో కలిసి మీకు ఇష్టమైన వాటితో కాలక్షేపం చేయండి. సరదాగా మిమ్మల్ని అందరినీ ఒకటిగా చేసే దిశగా కేవలం సరదాగా కాలక్షేపం చేయడానికి, బోర్డు గేములు ఆడటానికి ఇంకేమిటి ఆలస్యం చేస్తున్నారు? ముందుకు సాగిపోండి. మేషరాశి రొమాన్స్. మీరు వాదించే స్వభావం మరియు భేదాభిప్రాయాలతో ఖండిస్తూ ఉండే స్వభావానికి లోనే ఉన్నారు. ఈరోజు ఇటువంటి లక్షణాలను మీరు విజయవంతంగా పోట్లాడుతూ నెగ్గుకు రావాల్సి ఉంటుంది. అదృష్టం కొద్దీ ఈ తరుణంలో మీ భాగస్వామి మీకు అనుకూలంగా చాలా ఓపికగా ఉంటారు. అలాగే మారుతూ ఉండే మీ మూడ్స్కు గల కారణాలను కూడా తెలుసుకుని అర్థం చేసుకోగలరు. ఈరోజు అన్నింటినీ ఈజీగా తీసుకోండి. మీ చిరాకంతా మాయమైపోతుంది. మేషరాశి కెరియర్. ఒక ఫ్యాషన్ పరిశ్రమలో కానీ లేక ఒక లలిత కళలకు సంబంధించిన రంగంలో కానీ మీరు పనిచేస్తున్నట్లయితే ఈరోజు మీకు అద్భుతమైన రీతిలో మీకోసం ద్వారాలను తెరుస్తుందని మీరు గ్రహిస్తారు. భవిష్యత్తులో విదేశాలకు ప్రయాణం చేయవలసి వచ్చేటటువంటి అవకాశాలు ఇవి. ఇది ఒక శుభ సూచకం. ఎగిరి గంతేయండి. మేషరాశి ఫైనాన్స్. రియల్ ఎస్టేట్ వ్యవహారం చక్కబెట్టడానికి ఇది చాలా అనుకూలమైన టైము. వ్యాపార పరంగా దీనిని ఒక అవకాశంగా భావించి ఆలోచించినప్పుడు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే వ్యవహారం లేక భూమి కొనుగోలు వ్యవహారం మీకు మంచి ఆలోచనే. ప్రస్తుతం మీరు ఆస్తిని కొనుగోలు చేయటం చాలా లాభదాయకమే. మీకు భవిష్యత్తులో ఇది మీ ఆర్థికపరమైన ఆస్తులను ఇంకా అభివృద్ధి చేస్తుంది. కాబట్టి అలాగే మీరు ఆస్తిని కొనబోతుంటే ఈ వ్యవహారం మీ బ్యాంక్ అకౌంట్స్ లాభాలతో అదరగొడుతుంది ఈరోజు. మేషరాశి హెల్త్. చిన్న చిన్న గాయాల నుండి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు చిన్న చిన్న సమస్యలు, గాయాలు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ డ్రైవింగ్ని గమనిస్తూ ఉండండి. నిర్లక్ష్యంగా ఉండకండి. మీ వల్ల సంభవించే సమస్యలను లేకుండా చేయడమే కాదు, జాగ్రత్తగా తప్పించుకుంటూ డ్రైవ్ చేయడం వల్ల వెనుక నుండి వచ్చే వేరొక వాహనం మిమ్మల్ని గుద్దుకోకుండా తప్పించుకోగలుగుతారు. ఈరోజు మీరు చేసే పనుల్లో అప్రమత్తంగా ఉండవలసిన రోజు. మీరు చాలా వరకు అడ్డంకులు, చిక్కులు లేకుండా తప్పించుకోగలరు. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ చుట్టూ ఉన్న వారికి సహాయం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లు గమనిస్తారు. ఏ విధమైన స్వలాభాన్ని ఆశించకుండా కేవలం దాని ద్వారా వచ్చే సంతోషాన్ని, ఆనందాన్ని పొందడం కోసమే మీ స్నేహితులందరూ మీకు సహాయం చేయడానికి ఉవ్విళ్ళూరుతారు. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు ఎక్కడి నుంచో వచ్చిన ప్రణయపూరితమైన విషయం ఒకటి ఆశ్చర్యపరుస్తుంది మిమ్మల్ని. ఎవరో మీకు తెలియని వ్యక్తి మిమ్మల్ని డేటింగ్కు ఆహ్వానించడంతో వెళ్ళండి. ఇది చాలా అద్భుతమైన టైము. మీ డాన్సింగ్ షూస్ వేసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఈ డేట్ పూర్తిగా సరదాగా ఖుషీగా గడిపే రోజు. ఎంజాయ్ చేయండి మనసు తీరేదాకా. వృషభ రాశి కెరియర్. ఒకవేళ మీరు ఉద్యోగం కోసం చూస్తూ ఉంటే ఈరోజు మీకు అందిన ఆఫర్ను అంగీకరించవలసిందిగా రికమెండ్ చేయబడుతున్నారు. ఇది మీరు కలలు కనే ఉద్యోగం కావచ్చు లేక కాకపోవచ్చు. అయితే ప్రస్తుత తరుణంలో ఈ ఉద్యోగాన్ని అంగీకరించడం తెలివైన పని. కనీసం ఆ మాత్రం ఆదాయమైనా ఉంటుంది మీకు. దాంతోపాటు ఉద్యోగంలో కొంత అనుభవం వస్తుంది మీకు. ఇంట్లోనే కూర్చోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఉద్యోగం ఇవ్వబోయే ఎంప్లాయర్తో ఏమీ పాయింట్లను జమ చేసుకున్నటువంటిది కాదు. ఇది అనుకూలమైన ఆదర్శమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ కూర్చోవడానికి. వృషభ రాశి ఫైనాన్స్. మందంగా సాగుతున్న మీ వ్యాపారం మీకు కాస్త ఉద్రిక్తతను కలుగు చేయవచ్చు. అయితే బాధపడుతూ కూర్చోకుండా వ్యాపారాన్ని అభివృద్ధి చేసే మార్గాల గురించి మీరు యోచిస్తూ ఉండాలి. ప్రస్తుతం వివిధ ప్రాజెక్టుల్లో మీరు మునిగిపోయి ఉన్నప్పుడు వాటిలో విజయాన్ని సాధించడానికి జాగ్రత్తగా ప్రణాళికలు వేయవలసి ఉంటుంది. మీ పనులను, వ్యవహారాలను ఇంకా విస్తృతపరుచుకునే ముందు ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులపై మీ దృష్టిని కేంద్రీకరించడం మీ శ్రేయస్సు దృష్టే మంచిది. మీకు మీలో ఉండే కృషి, పట్టుదల మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోగలిగేట్టు చేస్తాయి. అయితే మంచి ఫలితాలను సాధించడానికి మీరు కొన్ని కొత్త వ్యూహాలను రచించాల్సి ఉంటుంది. వృషభ రాశి హెల్త్. ఈరోజు మీరు మానసికంగానూ శారీరకంగానూ కాస్త దిగాలుగా ఉన్నట్లు కనిపిస్తారు. మీరు కాస్త ఉత్సాహం తెచ్చుకొని రిలాక్స్ అవ్వాల్సి ఉంటుంది. తిరిగి నూతనోత్సాహాన్ని పొందడానికి పూర్తిగా 1 గంట జిమ్ వద్ద గడపలేకపోయినంత మాత్రాన మిమ్మల్ని మీరు నిందించుకోనక్కర్లేదు. పార్కు చుట్టూ కాసేపు వాకింగ్ చేయండి. తొందరగా నిద్రకు ఉపక్రమించండి. తిరిగి మీరు పూర్తి శక్తిని, ఉత్సాహాన్ని మీలో నింపుకుంటారు తొందరలో. మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు హడావుడిగా తీసుకున్న నిర్ణయాలకు చింతించాల్సిన వస్తుంది. అందుచేత మీరు ఈరోజు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా, ముందు చూపుతో అన్ని విషయాలను పరిశీలించి అటు తరువాత తీసుకోండి.
మీ మార్గాన్ని కంగారులో ఆలోచన రహితంగా ఎంచుకోకండి. అటు తర్వాత మీ ఛాయిస్ కోసం మీరు విచారించవలసిన పరిస్థితులు వస్తాయి. మిథున రాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయం కేవలం సాధారణంగా మామూలుగా రొటీన్గా తయారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుచేత ఇటువంటి వాతావరణాన్ని నిరోధించడానికి మీరేమైనా చొరవ తీసుకొని చేస్తే మంచిది. మీ సంబంధాన్ని మీ భాగస్వామి ఎంజాయ్ చేయడానికి మీరు ఏదైనా సృజనాత్మకమైనది చేయండి. ఈరోజు మీ ప్రణయంలోకి బోరడంను రానివ్వకండి. అది మీ ఇద్దరికీ కూడా నిరుత్సాహాన్ని అనాసక్తిని కలిగిస్తుంది. ప్రేమ అనేది ఒక తీవ్రమైన వ్యవహారం అని మరియు ఎప్పుడు కూడా ప్రేమను హుషారుగా గిలిగింతలు పెట్టేదిగా చేయడానికి ప్రయత్నించాలి అన్న విషయాన్ని గమనిస్తే అమిత లాభాన్ని పొందగలుగుతారు మీరు. మిథున రాశి కెరియర్. ఒకవేళ ఈ రోజు పనికి సంబంధించిన మీటింగ్ ఉంటే అది ప్రోత్సాహకరమైన ఫలితాలతోనే పూర్తవుతుందని ఆశించవచ్చు. ఒకవేళ ఈ రోజు ఏ మీటింగులు లేకపోయినట్లయితే ఏదో ఒక అంశం అనుకోకుండా పుట్టుకొస్తుందని లేక భవిష్యత్తులో మీకు లాభాలను ఆర్జించి పెట్టే ఒక కొత్త కాంటాక్టును అందుకుంటారని ఆశించవచ్చు. ఈ సమయంలో జరుగుతున్న మీటింగులు మీకు మేలు చేస్తాయని భావించవచ్చు. మిథున రాశి ఫైనాన్స్. ఈరోజు రియల్ ఎస్టేట్కు సంబంధించిన వ్యవహారాన్ని ముగించడానికి అనువైన రోజు. కొంతకాలంగా మీరు అలాగే వదిలివేసిన ఈ వ్యవహారం ఈ రోజున ఒక కొలిక్కి వచ్చి భవిష్యత్తులో ఇది మీకు తీసుకువచ్చే లాభాలతో మీరు అదృష్టవంతులవుతారు. ఇటువంటి తెలివైన పెట్టుబడి పెట్టినందుకు మిమ్మల్ని మీరే అభినందించుకుంటూ మీ భుజాలను మీరే తట్టుకోండి. మిథున రాశి హెల్త్. అస్పష్టమైన భయాలు, కంగారు మీలో ఒకరోజు కొంత అలజడిని సృష్టించవచ్చు. మీకు తెలియని కారణాలతో ఊరికే కంగారు పడిపోకండి. వాస్తవికంగా ఆలోచించండి. స్పష్టంగా అలాగే వాస్తవ పరిస్థితులతోనే డీల్ చేయండి. ఏమీ లేని విషయాలపై ఫోకస్ చేసే కంటే ప్రశాంతతను పొందటానికి టెక్నిక్ ఏమైనా ఉంటే ఉపయోగించండి. మీ మనసుకు శాంతిని చేకూర్చేందుకే ఈ రోజుని గమనించండి. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీకు అంతా ఉత్సాహభరితంగాను అడ్వెంచరస్గాను గడిచిపోతుంది. మీ డైలీ రొటీన్ నుండి ఈరోజు మీకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. అలాగే మీ డెడ్ బ్యాటరీను రీఛార్జ్ చేసుకునే రోజుగా, మీ మనస్సును శరీరాన్ని కూడా రిఫ్రెష్ చేసుకునే రోజుగా భావిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ముందుకు దూకండి. కర్కాటక రాశి రొమాన్స్. మీ మైండ్లో ఉన్న అనేక విషయాలు మీ ఏకాగ్రతను, మీ టైంను హరించి వేస్తూ ఉండటంతో మీలో ఉండవలసిన శారీరక తృప్తి, వాంఛలు తగ్గిపోతున్నాయి. మీతో పాటు మీ పనిలో ఉండే సమస్యలను ఇంటికి తీసుకురాకండి. లేకపోతే మీ భాగస్వామి కోసం మీ మనసులో ఉండే ప్రణయభావాలకు ఇవి అడ్డు తగులుతాయి. ఆఫీసులో సంభవించే అనేక పరిణామాలపై ఇంటి దగ్గర కూడా మీరు ఆలోచిస్తూ ఉంటే ఇంటిలో మీ అనురాగ బంధాలపై మీరు పూర్తిగా ఎలా ఫోకస్ చేయగలుగుతారు? కర్కాటక రాశి కెరియర్. అమోఘమైన విజయాలు మీకు అతి సమీపంలోనే ఉన్నాయి. కానీ మీ జీవితాన్ని ఒక్కసారిగా ఒక క్రొత్త కోణంలోకి తీసుకెళ్లాలనే మీ కోరికకు వివేకంతోనూ లోకజ్ఞానంతోనూ పదును పెట్టాలి. మీరు ఆశ్చర్యపోవడం, అశాంతిగా ఉండడం అన్నవి సహజం. ఐడియాలు, అనుభవాలతో నిండిన క్రొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, అటువంటి వాటిని ఇంతవరకు చూడనప్పుడు, అయితే సరైన విధంగా మీరు సిద్ధంగా లేకుండా తొందరపడితే అనుకోని ఈ ఉత్సాహం మీకెంత తొందరగా వచ్చిందో అంత తొందరగానే మాయమైపోతుంది. కర్కాటక రాశి ఫైనాన్స్. వినయ విధేయతలతో మీరు చేసే కృషి, శ్రమ మిమ్మల్ని ఎటువంటి ఆర్థిక ఒత్తిళ్లకైనా తట్టుకుని నిలబడగలిగేలాగా సహకరిస్తాయి. పెట్టుబడుల విషయంలో మీరు కొత్త పద్ధతులను అనుసరిస్తూ కొత్త ఐడియాలను ప్రయోగిస్తూ ఉండాలి. అలాగే మీకంటే హోదాలో గానీ, వయసులో గానీ సీనియర్లైన వారి వద్ద నుండి సహకారాన్ని తీసుకుంటూ ఉండండి. విజయవంతమైతే కనుక మీరు అద్భుతమైన ఫలితాలను ఆశించవచ్చు. కర్కాటక రాశి హెల్త్. చర్మ సంబంధమైన సమస్యలను వదిలించుకోవడంలో మీరు విజయులవుతారు. అయినప్పటికీ ఇవి తిరిగి మళ్లీ తలెత్తకుండా మీరు ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అందుచేత మీరు సూర్యరశ్మికి అతిగా ఎక్స్పోజ్ కాకండి. దాని ప్రభావం మీకు నష్టాన్ని కలుగజేయవచ్చు. చర్మ సంబంధిత సమస్యలు తలెత్తకుండా మీరు చేయవలసినంత చేయండి. హానికరమైన ఆహారాన్ని ముట్టకుండా ప్రస్తుత సమయంలోనే మీరు దాని ప్రభావాన్ని చూడగలరు తర్వాత కంటే. సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు క్రొత్త స్నేహితులను మచ్చిక చేసుకోవడానికి ఉపయోగించండి. నెట్వర్కింగ్, కమ్యూనిటీ ఈవెంట్స్లో పాల్గొనడం వంటివి చేయడంతో మీ స్నేహం ఇంకా దృఢంగా తయారై కొత్త వారిని కలవడం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? దేనికోసం ఎదురు చూస్తున్నారు? వెంటనే కార్యక్రమంలో విజృంభించండి. సింహరాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయ జీవితంలో సాధారణంగా గడిచిపోతూ ఉండే, బోరుగా ఉండే దైనందిన ధోరణితో అలసిపోయి ఉంటారు. ఈ రొటీన్ జీవితంలో కాస్త మార్పులు తీసుకురావడానికి
దానిని కాస్తంత రుచికరంగా చేయడానికి టౌన్ ప్రక్కకు వెళ్ళి కొంచెం సోషలైజింగ్తో కాలక్షేపం చేయండి. మీ భాగస్వామితోనే వెళ్ళండి, లేకపోతే మీతో పాటు కొంతమంది ఇతర దంపతులను కూడా తీసుకువెళ్ళండి. మీలో ఉన్న ఆయాసం మాయం అవడాన్ని మీరు గమనిస్తారు. ప్రణయ ప్రపంచంలో ఈరోజు కాస్త సాహసాన్ని దేనైనా చేయండి, ప్రోత్సాహకరమైన ఫలితాలను అందుకుంటారు. సింహరాశి కెరియర్. ఈరోజు మీ ఉద్యోగ ప్రపంచంలో మీకు ఇష్టమైన హాబీలను, ఇతర ఆసక్తికరమైన విషయాలను మీ పనిలో మిళితం చేయడానికి మార్గాలు ఉన్నాయేమో అని పరిశీలిస్తూ ఉంటారు. మీలో ఉన్న అన్ని విచిత్రమైన ఊహలను వాస్తవమైన ఉద్యోగ అవకాశాలుగా పరిగణించండి. మీ కలలు నిజమవడంలో ఉన్న అవకాశం గురించి మీరు ఆశ్చర్యపోవచ్చు. సింహరాశి ఫైనాన్స్. ఆర్థికంగా విజేతలై ఉండాలనే కోరిక మీకు ప్రోత్సాహకరమైన ఫలితాలనిస్తుంది. ఆర్థికపరమైన ఆశయాలను అనుసరిస్తూ ఉండటంలో మీ పట్టుదల మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేలాగా చేస్తుంది. ఏమైనప్పటికీ ఫలితాలను సాధించడానికి మీరు కొన్ని వ్యూహాత్మకమైన ప్రణాళికలను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మీలోని శక్తిని హెచ్చు స్థాయిలోనే ఉంచండి. మీరు తీసుకునే ధైర్యం, చొరవతో పాటుగా క్లిష్టమైన సమస్యలను ప్రేరేపించగల మీ సామర్థ్యం మీ ఆర్థిక అవకాశాలను ఇంకా మెరుగుపరుస్తుంది. కష్టపడి పని చేస్తూనే ఉండండి, అలాగే ఓపికతో కూడా ఉంటూ ఉండండి. మీరు చేసే ఈ కృషికి, శ్రమను మీరు తప్పకుండా ప్రశంసించబడి రివార్డ్ ఇవ్వబడతారు. సింహరాశి హెల్త్. ఉద్రిక్తత, ఒత్తిడి చాలా కాలం క్రితం నుండి మీరు అనుభవించిన తరువాత ఈరోజు హాయిగా కృత శక్తిని పొందినట్లు మీరు ఫీల్ అవుతారు. గత కొద్ది రోజుల కంటే ఈరోజు మీరు హాయిగా ఉంటూ మంచి ఉపశమనాన్ని పొందుతారు. మీరు సంపాదించుకున్న విశ్రాంతి, రిలాక్సేషన్ ఇప్పటికీ మీకు ఫలితాలను ఇచ్చాయి. చివరికి ఇప్పటి నుండి మీ పాతకాలపు ఆరోగ్యకరమైన చలాకీగా కాలక్షేపం చేసిన రోజులను గుర్తు చేసుకోవచ్చు. మీరు గత కొద్ది కాలంగా వస్తూ ఉన్న సమస్యలేవి అంత తీవ్రమైనవి కావు, కానీ చిన్న చిన్న ఆరోగ్య సంబంధిత అడ్డంకులను, ఆటంకాలను తేలిగ్గా తీసుకుంటూ నిర్లక్ష్యం చేయవద్దు. మీరు ఎంజాయ్ చేస్తున్న సుఖప్రదమైన జీవితాన్ని నుండి మిమ్మల్ని దూరం చేసుకునేటట్లుగా. కన్యా రాశి ఓవర్వ్యూ. ప్రస్తుతం డబ్బు, మంచి గుర్తింపు మరియు విజయం అన్నీ మీ వైపే చూస్తున్నాయి. మీ దారిలోకి చొరబడి మిమ్మల్ని పలకరించే ప్రతిదానిని కూడా వదలకుండా ఎంజాయ్ చేయండి. మీరు ఈ రోజుల్లో జీవితం మీకు ప్రసాదిస్తుంది అన్ని రివార్డులను. మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే రోజు ఈ రోజు కావచ్చు. కన్యా రాశి రొమాన్స్. ఈ రోజు మిమ్మల్ని అబ్బురపరిచే ఒక చమత్కారమైన వ్యక్తి ఒకరు కలవచ్చు. మీరు రెడీ అవటానికి ఈ ఉదయం కాస్త టైం ఎక్కువ నిమిషాల సేపు తీసుకోండి. ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వస్తాడో లేక ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు, కాబట్టి మీరు కలలుగానే భాగస్వామి కాకపోవచ్చు ఈ వ్యక్తి, కానీ వారు ఈ రోజు మీకు కొంచెం ఆసక్తిని కలిగిస్తారు. మీలో ఈ రోజు పొగడబడుతున్నట్టు, సరదాగా సరసాలున్నట్లు ఫీల్ అవుతారు. కన్యా రాశి కెరియర్. మీ వృత్తిపరమైన కలలను సాకారం చేసుకోవడానికి మీలో ఉండే సృజనాత్మకతను ఉపయోగించుకోండి. ఏ బిజినెస్ ప్రాజెక్ట్ అయినా సరే ప్రారంభానికి ముందు ఒక చక్కటి ప్రణాళికను సిద్ధం చేసుకోవడం అవసరం. ఏమైనప్పటికీ మీ వ్యాపార అభివృద్ధికి చక్కటి ప్రణాళికలను వేసుకోవడానికి ఇది చాలా అరువైన టైము. ఒక స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుంచుకుంటే మీ వ్యాపార కార్యకలాపాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలని తెలుసుకోవడమే కాకుండా భవిష్యత్తులో మీకు ఎనలేని వృత్తిపరమైన లాభాలు చేకూరగలవు. ఈరోజు మీరు చేపట్టిన చర్య అయినా సరే ఈ సందర్భంలో మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించగలవు. కన్యా రాశి ఫైనాన్స్. ఈరోజు మీ సంస్థ మిమ్మల్ని పని మీద విదేశాలకు పంపిస్తోందని గ్రహిస్తారు. ఈ ట్రిప్ ఫలితాలు ఎలా ఉంటాయో అని మీరు కంగారు పడుతున్నప్పటికీ అది అనవసరమైన విషయం. మీకు ప్రస్తుతం మీరు తలపెట్టే ఈ విదేశీ పెట్టుబడి అయినా కూడా ఫలవంతం అవుతుంది. అనేక ప్రాజెక్టులు ఇప్పటిదాకా ముందుకు సాగినటువంటివి ఇప్పుడు చకచకా ముందుకు కదులుతాయి అభివృద్ధి పథంలో. మీ శ్రమకు, కృషికి థ్యాంక్స్. కన్యా రాశి హెల్త్. మీరు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ ఉండడం వల్ల ఈరోజు మానసికంగాను, శారీరకంగాను కూడా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ఇది మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తూ మీకు మానసిక, భౌతిక క్షేమాన్ని ప్రసాదిస్తుంది. అందుచేత మీ శ్రేయస్సు దృష్ట్యా ఆధ్యాత్మిక చింతనతోనే ఉంటూ కాలక్షేపం చేస్తూ ఉండండి. దీర్ఘకాలపు మానసిక మరియు భావావేశంతో కూడుకుని ఉండే ప్రశాంతితో ఉన్నామనే భావనతో. తులారాశి ఓవర్వ్యూ. ఈరోజు సాంఘిక రంగంలో మీ కార్యక్రమాలు వేడెక్కుతున్నట్లు అనిపిస్తుంది. మీరు చాలా కాలం నుండి మిస్ అయిపోయిన మీ స్నేహితులను తిరిగి కలుసుకోవాలని మీరు చాలా ఆసక్తిగా ఉంటారు. ఈ విధంగా వారితో కాలక్షేపం చేయటం మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మీ పనిలో కనిపించే కసిని కూడా మీరు పెంపొందించాల్సిన అవసరం ఉంది. తులారాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామితో చిన్న చిన్న వాదనలు లేకుండా చూడండి.
కోరంతులు కొండంతులుగా చూపించేటటువంటి చిన్న చిన్న అంశాలు అయి ఉండవచ్చు. అవి ఏమాత్రం ప్రాధాన్యత లేనటువంటివిగా, ఎందుకంటే ఈరోజు మీ మనోభావావేశాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. కాబట్టి వాతావరణం చల్లబడటానికి మీరు చేయగలిగినంత చేయండి. మీ వంతు ఇటువంటి చిన్న చిన్న కలహాలు అతి కొద్ది కాలంలోనే సమసిపోతాయి. తులారాశి కెరియర్, మీలో దాగి ఉన్న నైపుణ్యాన్ని, పనితనాన్ని బయటకు వెతికి తీయవలసిన అవసరం వచ్చిందని మీరు గమనిస్తారు. మీరు ఎంత నైపుణ్యం కలవారో, మీలో ఎంత కళాత్మకత ఉందో మీకు కూడా తెలియకపోవచ్చు. క్రొత్త వ్యూహాలను, క్రొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి భయపడకండి. మీకేదో కొంత లాభమే కలుగుతుంది. చివరకు మీలో ఉన్న ఈ సృజనాత్మకతకు మీ పై అధికారులు, సహోద్యోగులు కూడా చాలా ఇంప్రెస్ అవుతారు. అలాగే మొత్తం ప్రాజెక్టులలో మీరు అందించిన సహకారం, అవసరమైన నైపుణ్యం మొదలగు వాటిని చూసి అందరూ మిమ్మల్ని అభినందిస్తారు. తులారాశి ఫైనాన్స్, సృజనాత్మకతతో ఉండేవారికి ఈరోజు లాభాలను తీసుకొస్తుంది. ఆర్కిటెక్చర్లో కానీ, ఇంటీరియర్ డిజైనింగ్లో కానీ చేరాలని కోరుకుంటూ ఉండేవారికి లాభదాయకంగా ఉంటుంది. మీరు పడే శ్రమ, చేసే కృషులపై విజయవంతమైన ఇంటర్వ్యూలతో మీకు రివార్డులు రావచ్చు. ఇప్పటికే వారి వారి ప్రత్యేక రంగాలలో ఉన్నవారు వారి ఆదాయం క్రమేపీ పెరుగుతున్నట్టు గ్రహిస్తారు. మీరు చేస్తున్న పని గమనించబడి మెచ్చుకోబడుతుంది. కాబట్టి అధిక సంఖ్యలో క్రొత్త ప్రాజెక్టులు మీ చేతికి రావచ్చు. ఇటువంటి ఫలప్రదమైనటువంటి చక్కటి టైంను ఉపయోగించి అత్యధిక లాభాలను రాబట్టుకోండి. తులారాశి హెల్త్, భౌతికంగా మీకు ఎదురయ్యే సమస్యలన్నింటికీ మూల కారణాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అవసరం అనిపిస్తే ఒక క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్ సలహాను తీసుకోండి. వ్యాధి లక్షణాలకు చికిత్స చేయడానికి బదులుగా కౌంటర్ మీద మీ అంతటి మీరే తీసుకునే మందులే ఈ విధంగా మిమ్మల్ని వ్యాధి ముదిరిపోయేలా చేసి ఇంతవరకు తీసుకొచ్చాయి. ఈ మాదిరి రుగ్మతలను మూలంలోనే నిర్మూలించడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే అవి మళ్ళీ తిరగబెట్టవచ్చు. వృశ్చిక రాశి ఓవర్వ్యూ, ఈరోజు మీ చుట్టూ ఉండే వ్యక్తులతోనూ, ప్రక్కనుండే వారితోనూ ఏ విధమైన వాదనలకు దిగకండి. ఎందుకంటే అటువంటిది వికటించి మీ చేష్టలు వారికి వ్యతిరేకంగా ఉండవచ్చు. మీరు ఎవరెవరికి మనస్తాపాన్ని కలిగిస్తున్నారో గమనించండి. ఇవన్నీ అనవసరమైన చర్యలు. ఏమైనప్పటికీ ఈరోజు ఇటువంటి సమస్యల నుండి మిమ్మల్ని మీరే కాపాడుకోండి. వృశ్చిక రాశి రొమాన్స్, ఈరోజు మీరు ఒక పవిత్రమైన మరియు ప్రత్యేకమైన ఫీలింగ్ పొందుతారు ప్రేమలో. ఇది మిమ్మల్ని వేరే క్రొత్త లోకాల్లోకి తీసుకువెళ్ళి మీలో క్రొత్త మనోభావాలను, భావోద్రేకాలను కనుగొంటుంది. మీ జీవితంలో నూతనోత్తేజాన్ని కలుగజేస్తూ మొదటిసారిగా మీరు ప్రేమలో పడ్డప్పుడు ఒక అద్భుతమైన భావన మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతుందని మీరు గ్రహించగలుగుతారు. వృశ్చిక రాశి కెరియర్, పనిలో మీరు బలమైన పొజిషన్లో ఉండాలంటే వారు సృజనాత్మకత మరియు భావసారూప్యత కలిగి ఉన్న వారితో చేతులు కలపాలి. ఇది మీలో ఉండే నైపుణ్యాన్ని, సాహస స్వభావాన్ని రుజువు చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. వేగంగా గడిచిపోతున్న ఈ కాలంలో మీరు కూడా ముందుకు సాగిపోవాలంటే క్రొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు క్రొత్త వ్యూహాలను అనుసరించవలసి ఉంటుంది. అందుచేత ఈ పోటీలో ముందుండండి మీరు. వృశ్చిక రాశి ఫైనాన్స్, మీ ఆర్థిక విషయాలను తిరిగి దారిలోకి తీసుకురావడానికి ఈరోజు ఒక క్వాలిఫైడ్ నిపుణుని వద్ద నుండి సలహా తీసుకోండి. అన్ని ఖర్చులకు సరిపోయే విధంగా బడ్జెట్ నుండి చిన్న చిన్న మొత్తాలను తీసివేయండి. వృత్తిపరమైన సలహాని మీరు తీసుకుంటే అది మీకు చాలా ఉపయోగిస్తుంది. మీరు ఖర్చు చేసేదానికి ఇది తగిందే అని మీరు తెలుసుకుంటారు. వృశ్చిక రాశి హెల్త్, ఈరోజు మీరు కాస్త మందకొడిగా ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉండొచ్చు. మీరు పనిచేసే చోట, ఇంట్లోనూ ఉద్రిక్తత, ఒత్తిళ్లే దీనికి కారణం. ఈ విధంగా ఒత్తిడి ఈరోజు మీలో అలసట, ఆయాసం రావడానికి మూలం. మీ బరిలో నుండి కాస్త బయటపడి కొద్దిగా వ్యాయామం చేస్తూ అటు తర్వాత కాస్త విశ్రాంతిని తీసుకోండి. తిరిగి మీ దైనందిన జీవితంలోకి అడుగుపెట్టే యథావిధిగా మీ పనులన్నీ చేసుకుంటూ పోతూ ఉంటే తొందరలోనే మీరు మామూలు మనిషి చాలా మెరుగైన విధంగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. ధనుర్ రాశి ఓవర్వ్యూ, మీరు చాలా అదృష్టవంతులను గ్రహిస్తారు ఈ రోజున. అలాగే మీ చుట్టే ఉండేవారు కూడా ఈ విషయాన్ని ఎక్కువగా ఫీల్ అవుతారు. ఈ రోజు మీ కుటుంబ సభ్యులకు, మీరు పనిచేసే చోట కూడా మీరు చాలా అదృష్టవంతులుగా కనిపిస్తారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని ఇతరులకు మేలు కలిగేటట్లు ఉపయోగించడం మీ వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది. ధనుర్ రాశి రొమాన్స్, ఈరోజు మీ భాగస్వామితో చిన్న చిన్న వాదనలు లేకుండా చూడండి. కోరంతులు కొండంతులుగా చూపించేటటువంటి చిన్న చిన్న అంశాలు అయి ఉండవచ్చు. అవి ఏమాత్రం ప్రాధాన్యత లేనటువంటివిగా, ఎందుకంటే ఈరోజు మీ మనోభావావేశాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. కాబట్టి వాతావరణం చల్లబడటానికి మీరు చేయగలిగినంత చేయండి. మీ వంతు ఇటువంటి చిన్న చిన్న కలహాలు అతి కొద్ది కాలంలోనే సమసిపోతాయి. ధనుర్ రాశి
కెరియర్ మీరు కనుక వ్యాపారంలో ఉన్నట్లయితే మీ సామర్థ్యం పనితనంతో మీ సహోద్యోగులు మరియు పోటీదారులు వీరందరికంటే ముందు మీరే ఉంటారు అన్న విషయాన్ని గమనిస్తారు మీరు ఈరోజు. కాంతివంతంగా ప్రజ్వరిల్లిపోతున్న మిమ్మల్ని, మీ ఆకర్షణ శక్తిని, మీ శక్తియుక్తులను ఎవరూ ఈనాడు నిలువరించలేరు. ఇటువంటి మంచి టైంను ఉపయోగించి మీ యజమానిని మెప్పించడానికి ప్రయత్నించండి ఈరోజు. అలాగే రాబోయే ప్రమోషన్ కోసం ఎదురు చూసే అభ్యర్థుల వరుసలో ముందు మీరే ఉండే పొజిషన్లోనికి సర్దుకోండి. ధనుర్ రాశి ఫైనాన్స్. ఈరోజు ఆర్థిక పరంగా మీకు చాలా ఫలవంతమైన రోజు. మీరు పనిచేసే సంస్థకు ఇది ఒక ప్రవాహంలాగా వచ్చి పడి ఉండొచ్చు, లేకపోతే మీకు జీతంలో ఒక పెరుగుదలగా కావచ్చు. ప్రస్తుత తరుణంలో మీకు గాలివాటు వంటి లాభాలు వచ్చిపడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇది ఎల్లకాలం ఇలాగే ఉంటుంది, అది అంతేలాని అతి ధీమాగా ధైర్యంగా ఉండకండి. ఒక్కోసారి ఇటువంటి లాభాలు రావటం ఎంత కష్టతరమైనదో మీకు తెలుసు. ధనుర్ రాశి హెల్త్. మీరు కూర్చునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని కూర్చోవాలి, లేకపోతే వీపు పట్టేసినట్లు అవుతుంది. ఎప్పుడూ కూడా మంచి పొజిషన్లోనే కూర్చునేటట్లుగా అలవాటు చేసుకోవడం మంచిది. ఇది మీ యొక్క ఆరోగ్యాన్ని, విశ్వాసాన్ని మెరుగుపరచడమే కాదు, మీ పనిలో కూడా బాగా ఉపకరిస్తుంది. అలాగే నిద్రకు మీరు టైంను తగ్గించకుండా చూసుకోండి. సరిపోయేంత నిద్ర లేకపోవటం మీలో ఉండే వ్యాధి నిరోధక శక్తిని బలహీనపరచడమే కాదు, మానసిక స్థైర్యాన్ని కూడా పాడు చేయవచ్చు. మీ ఆరోగ్యం కోసమైనా తగినంతసేపు నిద్రపోతూ ఉండండి. మకర రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు మీ స్నేహితులతో సరదాగా ఖుషీగా గడపాలనుకుని అదే ఉత్సాహంతో మొత్తం టౌన్కే మీరు క్రొత్త రంగులు హంగులు వేస్తున్నారు. మధ్య సంబంధ బాంధవ్యాలు చాలా పాజిటివ్ మార్గంలో అభివృద్ధి చెందుతున్నాయి. ఈరోజు మీ చుట్టూ ఉన్నవారి సాంగత్యంలో మీరెంతో సంతోషం పొందుతారు. మకర రాశి రొమాన్స్. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సంభవించవచ్చు. ఈరోజు మీ ప్రణయ పదంలో మీ భాగస్వామి వేరే ఊరికి చిన్న విజిట్పై వెళ్లడంతో ఏమైనప్పటికీ మీరు నిరుత్సాహపడకండి. ఈ విధంగా కొంతకాలం పాటు విడిచి ఉండటమే మీ ప్రేమానుబంధాన్ని ఇంకా దృఢపరుస్తుంది. మీరిద్దరూ ఒకరికొకరు ఎంత లోతుగా ప్రేమించుకుంటున్నారో తెలుసుకోవటానికి వాస్తవంగా ఇది మీకు ముసుగులో దీవెన, ఒక వరం లాంటిది. అది కాకుండా మీరు మీ భాగస్వామితో ప్రేమగా గడిపే కాలంలో పరిస్థితులు వేరుగా కనిపించవచ్చు అన్న విషయాన్ని కూడా గ్రహిస్తారు. మీరిద్దరూ తిరిగి కలుసుకోవడంలో ఒక నూతనోత్సాహంగా, ఉత్తేజంగా, అలాగే ఒక క్రొత్త ప్రణయభరితమైన తిరిగి ఆరంభమైన కలయికగా అనిపిస్తుంది మీకు. మకర రాశి కెరియర్. ఈరోజు మీరు ఒక కెరియర్ అడ్వైజర్ వద్ద నుండి వృత్తిపరమైన సేవలను పొందాలని చూస్తూ ఉంటారు. మీ అవకాశాలు, మీ ఇష్టాలు, మీ లక్ష్యాలకు సంబంధించి ఈ వ్యక్తి మీకోసమే అటువంటి వాటిని అన్నింటినీ పరిష్కరించి సందేహ నివృత్తి చేయడంలో చాలా సహాయపడతాడు. మీరు చేయవలసిందల్లా ఒక మంచి యోగ్యుడైన, అనుభవజ్ఞుడైన సలహాదారుని ఎంచుకోవడమే. ఎందుకంటే మీరు సరైన విధంగా సలహానివ్వబడి ఉపయోగకరమైన, అవసరమైన విధంగా మార్గదర్శకత్వాన్ని పొందుతారు. మీ అవసరాలకు తగ్గట్టుగా తగిన రీతిలో పొందుతారు. మకర రాశి ఫైనాన్స్. ఈరోజు మీ ఆర్థిక వ్యవహారం అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. పనికిరాని, రాబడి లేని వ్యాపార విధానాలతో ఈరోజు ఆర్థిక ప్రపంచంలో మీరు లేట్ ఫీజులు కట్టే బిల్లుల సంఖ్యపై కాస్త పట్టును సాధించవలసి ఉంటుంది. ఇటువంటి ఫీజును మీరు బిల్లులు లేటుగా కట్టడం వల్ల చెల్లించవలసి వస్తోంది. మీరు మీ బిల్లుల్ని కట్టవలసిన ఒక షెడ్యూల్ తయారు చేసుకుంటూ ఉండండి. లేటు ఫీజులు కట్టడం అనే వలలో పడిపోకుండా ఇటువంటి ఆర్థిక పరమైన గోతులో నుండి ఎలా బయటపడాలో అన్న విషయంపై ఆలోచించండి. మకర రాశి హెల్త్. ఈ మధ్యనే సంభవించిన కొన్ని నొప్పులు, లాగటం అనేవి కాస్త తగ్గినట్లు గమనిస్తారు మీరు. అలాగే ముందుకు వెనుకకు జాపుకోవటం వంటివి, ఒక యోగాభ్యాసం వంటి పని చేసి మళ్ళీ క్రొత్త శక్తిని, బలాన్ని పుంజుకోవాలని ఆతృతగా ఉన్నారు మీరు. మీ ఆరోగ్యం ఈరోజు మామూలుగా బాగానే ఉంటుంది. అందుచేత ఆరోగ్యకరమైన మీ జీవిత శైలిపైన, క్రమంగా చేస్తూ ఉండే వ్యాయామం పైన ఈరోజు మీరు ఫోకస్ చేయండి. ఇది చాలా మంచినే కలుగజేస్తుంది. కుంభరాశి ఓవర్వ్యూ. ఒకవేళ మీ కుటుంబ సభ్యులలో ఏమైనా కొంత నిరాశ, నిస్పృహ కనిపిస్తున్నట్లయితే ఈ సమస్యను, దానికి కారణాన్ని లోతుగా ఆలోచించి సమూలంగా పరిష్కరించే రోజుది. ఏమైనా ఈ సందర్భంగా మీ ఇంట్లో ఏ విధమైన అసంతృప్తి, అసహనం తలెత్తకుండా చూడండి. ఇంట్లో ప్రతివారు తమ తమ సమస్యలను ఏకరువు పెడుతుంటే సహనంతో వింటే మంచిది. కుంభరాశి రొమాన్స్. బాంధవ్యాలను గురించి ఈరోజు మీ కళ్ళు తిరుగాడుతున్నట్లు గమనిస్తారు మీరు. ఆ విధంగా చూస్తూ ఉండటం అన్నది ఒక విషయం, కానీ ఆలోచించుకోండి. మీ భాగస్వామితో మీరు విధేయులుగా ఉండలేకపోతే మీరు ఆ బాంధవ్యాన్ని తెగతెంపులు చేసుకోవాలనుకుంటున్నారా అన్న విషయాన్ని
జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఈరోజు మీరు మీ భాగస్వామితో నిజాయితీగా న్యాయంగా ఉండేటట్లు చూసుకోండి. అలాగే సమస్యలు చేయి దాటిపోయే ముందు వాటిని పరిష్కరించుకోండి. కుంభరాశి కెరియర్. మీరు ఈ మధ్య పెట్టుకున్న ఒక సంబంధం ఈనాడు మీలో అమితమైన ఆసక్తిని కలిగించే ఒక పనికి సంబంధించిన ఒక ప్రతిపాదనతో మీ ముందుకు వస్తుంది. ఈరోజు ఈ వ్యక్తి ఎంతో ఉదార స్వభావంతో ఉండి మీకు కొన్ని అనుకూలమైనవి ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. వారిచ్చిన ఇటువంటి ప్రతిపాదనలను మీరు కొంచెం సునిశ్చితంగా పరిశీలించండి. ఇది మీ ఉద్యోగ అవకాశాలను ఇంకా విస్తృతపరిచేటటువంటిది. మీరు ఊహించనంతగా మీ ఉద్యోగ అవకాశాలకు సంబంధించినంత వరకు మీ ద్వారాలను ఎప్పుడూ మూసి ఉంచకండి. ఈరోజు మీకు ఇంకా ఆశ్చర్యకరమైన ఎన్ని శుభ పరిణామాలు మీకోసం ఎదురు చూస్తున్నాయో చూడండి. కుంభరాశి ఫైనాన్స్. ఈరోజు మీరు కొత్త పెట్టుబడులకై ప్రయత్నిస్తూ ఉండటం చూస్తుంది. ఇది స్టాక్, ఆన్లైన్లో డే ట్రేడింగ్ చేస్తూ ఉండటం కావచ్చు. ఈరోజు ఇటువంటి ప్రయోగాలు చేయడానికి మంచి రోజు. అయితే మీరు తెలుసుకుని ఉండాలి మీరు ఏం చేస్తున్నారో. వ్యూహాత్మకంగా రిస్కులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఈరోజు మీరు ఎంచుకున్న కొన్ని అవకాశాలు మీకు ఆర్థిక రివార్డులు తెచ్చి పెడతాయని మీరు గ్రహిస్తారు. కుంభరాశి హెల్త్. గ్రహాల దుష్ట ప్రభావం వల్ల ఇదివరకు లేని జాయింట్ల నొప్పిని తిరిగి మీరు ఈరోజు అనుభవించవచ్చు. ఈ శారీరక నొప్పులను, బాధల నుండి ఉపశమనం పొందటానికి మీరు లైట్గా వ్యాయామం చేయండి. తొందరలోనే మీరు మళ్ళీ యథాస్థితికి చేరుకుంటారు. మీనరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు చాలా సోషల్గా ఉండాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఒక డ్యాన్స్ ఫ్లోర్ను కూడా ఢీకొనవచ్చు. మీ మిత్రులతో ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ బంధుత్వాలు అనేవి పాజిటివ్గా ఆలోచించే సరళిపై ఆధారపడి ఉంటాయి. అందుచేత మీ చుట్టూ ఉండేవారితో కాలక్షేపం చేయడంలో సంతోషం, ఆనందాన్ని పొందుతూ అయినా జాగ్రత్త వహించడం అవసరం. మీనరాశి రొమాన్స్. ఈ రోజంతా ఒకరికొకరు మాట్లాడుకోవడానికే సరిపోతుంది. ఇంటర్నెట్లో మీకు ఆప్తులైన వారు ఎవరితోనైనా కావచ్చు, లేకపోతే ఫోన్లో తీయటి మాటలతో గుసగుసలాడుకోవటం మీ భాగస్వాములతో మీరు అతుక్కుపోయి ఉన్నట్లు భావం కలిగిస్తుంది. ఈరోజు ఒంటరిగా ఉండేవారు ఇంటర్నెట్లో తమ భాగస్వాములను కనిపెట్టగలరు. దంపతులు ఈరోజు ఒకరికొకరు అన్ని రకాలైన ప్రకటనలు, డిక్లరేషన్లు చేసుకుంటూ ఉంటారు. చివరికి ఒక ప్రతిపాదనకు దారితీసే బలమైన అవకాశాలు అవతరిస్తాయి. మీనరాశి కెరియర్. మీరు ఇప్పుడు రాజకీయంలో క్రియాశీలకమైన ఆసక్తిని చూపించవచ్చు. స్థానికంగాను మరియు సందర్భోచితంగాను ఉభయత్ర. చివరకు మార్పులు, తేడాలు తీసుకురావడానికి ఇది మీ టైం అని భావిస్తూ ఉండవచ్చు. మీరు ప్రజలు మీలో తాము ఒక నమ్మకమైన వ్యక్తిని చూడగలుగుతారు. మీరు ఆశించే చోటికి మీరు చేరుకోవడానికి మీ శక్తి సామర్థ్యాలన్నింటినీ ఉపయోగించండి. మీనరాశి ఫైనాన్స్. మీ వ్యాపారాన్ని ఇంకా విస్తృతపరచుకోవాలని మీరు ఆశిస్తూ ఉంటే ఈరోజు మీకు చాలా లాభదాయకమైంది. మీ అభివృద్ధికి, విజయానికి ప్రకటనలు ఇవ్వడం అన్నది ఒక ముఖ్యమైన కీలకాంశం వంటిది. అందుచేత పబ్లిక్లో మీరు బాగా తెలిసేటట్లుగా, ప్రముఖంగా కనిపించేటట్లుగా విస్తరింపచేసుకోండి. మీరు ఖచ్చితంగా క్రొత్త కస్టమర్లను అందుకోగలరు. మీ వ్యాపార ప్రచారాన్ని మొదలు పెట్టడానికి ఇదే సరైన టైము. అందుచేత ఇటువంటి అవకాశాన్ని చేజారిపోనివ్వకండి. మీనరాశి హెల్త్. మీరు నిద్రలేస్తూ ఉండడంతోనే చిన్న చిన్న ఇబ్బందులతో లేవవచ్చు. ఈరోజు తలనొప్పితో కానీ, లేకపోతే పంటి నొప్పితో కానీ. అయితే రోజు చివరికి ఇవన్నీ మాయమైపోయినట్లు గమనిస్తారు. మీరు ఇటువంటి వస్తూ పోతూ ఉండే నొప్పులను గురించి, బాధలను గురించి మీరంతగా కలవరపడనక్కర్లేదు. ఇవన్నీ తాత్కాలికంగా ఉండేవి, కానీ ఎల్లకాలం ఉండేవి మాత్రం కావు. మంచిగా తినండి, మంచిగా వ్యాయామం చేయండి, మంచిగా నిద్రపోండి. తెల్లవారేసరికి మళ్ళీ మీరు హాయిగా, ఫ్రెష్గా ఫీల్ అవుతూ ఉంటారు.